జనులు కష్టపడుతున్నారండి. బానిసత్వంలో ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు. నిన్ను బానిసగా కాదు, నిన్ను స్వతంత్రించాడు దేవుడు. స్వతంత్రించిన హృదయంలోకి, వైఖరిలోకి రావాలి. నేను బానిసను కాదు, దేవుడు నన్ను విడుదల చేశాడు. యేసును గూర్చిన వార్త నాలో ఉంది, ఈ సిలువను గూర్చిన వార్త నాలో ఉంది. అది జీవితంలో నాకు అన్నీ ఏదైతే కోల్పోయానో పాపం ద్వారా, అవిధేయత ద్వారా, అవిశ్వాసం ద్వారా, అవన్నీ నాకు యేసు సిలువలో ఇచ్చాడు. అవి నేను ఇప్పుడు విశ్వాసంతో పలుకుతాను. అప్పుడు నేను విశ్వాసంతో పొందుకుంటాను. అవే నేను నా జీవిత శైలిగా నేను చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. పక్కన చెప్తారా? నీవు ఆశీర్వదించబడ్డావు. యేసులో నువ్వు ఉండే నీకు సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. నేను మీటర్ అంటాను, మీరు బైబిల్ మీటర్ అనాలి. మీటర్ బైబిల్ మీటర్. మన ఒంట్లో వేడి చూపించేది థర్మామీటర్. ఈ బైబిల్ మీటర్ మన ఒంట్లో ఆత్మీయతని చూపిస్తుంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఎంత ఆత్మీయత ఉంది అనేది రోజు దేవునితో సంబంధం ఉంది లేనిది తెలియజేస్తుంది. అంటే రోజు మనం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారంతో సహా రోజు మనం దేవునిలో సమయం గడుపుతా, ప్రార్థన చేస్తా, వాక్యం వింటా, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనలో ఆత్మీయత పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిందా లేదా అనేది చూసుకోవడానికి ఈ బైబిల్ మీటర్ పెట్టాం. సో మనం మనల్ని పరీక్షించుకుందాం. వారం అంతా చదివామా లేదా? ఏదో నామకార్థంగా చదివితే ఏమి రాదు, కానీ దేవునితో సంబంధం ఇది. ఇందాక అన్న చెప్పినట్టు కాలేపన్న అదృశ్యమైన దేవుడుని అన్వేషించే ప్రక్రియే మనది. ఈ భూమి మీద ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన శక్తి అనంతం. ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ఈ చిన్న మెదడు సరిపోదు. సో ఈ కొద్ది కాలం మనం భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా తప్పించబడాలి, ఎలా కాపాడబడాలి, ఎలా అభివృద్ధిలోకి నడవాలి, ఎలా మనము ఉన్న పరిస్థితిని అధిగమించి జయ జీవితం పొందాలి, క్రీస్తు మనకి ఇచ్చిన అధికారం కానీ ఆశీర్వాదం కానీ ఇవన్నీ పొందుకోవడానికి మనం దేవునితో సంబంధంలో ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయని ఈ వాక్యము, బైబిల్ మీటర్, ప్రార్థన చూసుకోమని చెప్తూ ఉంటాం. సో మనము నోటితో పలికినప్పుడు దేవుని దైవిక శక్తి విడుదలవుతుందండి. హల్లెలూయా. మనము ఉన్న పరిస్థితిని పలకడానికి మనం లేము. ఒక క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మిన విశ్వాసి, క్రైస్తవుడు అంటే మతం పట్టుకునే వాళ్ళు కాదు, క్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు నా కోసం జన్మించి మరణించి తిరిగి లేచి రాబోతున్నాడని నమ్మే విశ్వాసి ఉన్న విషయం పలకకూడదు. చీకటి ఉంది లోకంలో, అప్పుడేమన్నాడు దేవుడు? వెలుగు కలుగును గాక. ఈరోజు మనం వెలుగు చూస్తున్నామంటే అది దేవుడు పలికిన మాట వలన విడుదలైన శక్తి. దాన్ని మనం అనుభవిస్తున్నాం. రోజు సూర్యుడు రశ్మి మనం మీద పడుతుందంటే దేవుని మాట వలన కలిగింది. సో నీ చీకటిగా ఉన్న పరిస్థితులు ఏంటి? నీ జీవితంలో, నా జీవితంలో చీకటిగా ఉన్న పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నాను. ఆ చీకటి పరిస్థితిలో, చీకటి అంటే చీకటని కాదు, బాధ, నిరుత్సాహం, దేనికి పనికిరావనే నింద, అవమానం, నా జీవితం ఇంతే అనేది, అనారోగ్యం పోదనేది, అప్పుల నుంచి బయటికి రాననేది, లేదా జ్ఞానం లేకపోయినా, ఇవన్నీ చీకట్లు. నిన్ను అర్థం చేసుకోకపోయినా అదొక చీకటి, అపార్థం చేసుకున్న అదొక చీకటి, కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా అదొక చీకటి, నీకెప్పుడు ఏదో కావాలి అనుకోవడం అదొక చీకటి, సమాధానం లేకపోవడం అదొక చీకటి. ఈ చీకటితో నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడే చూసి చీకటిని అలానే ఉండు అనలేదు, నువ్వు అలానే ఉంటావు అనలేదు. వెలుగు కలుగునుగాక, నీ జీవితంలో వెలుగు కలుగునుగాక అని మాట్లాడే బాధ్యతని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నా నాలుకలో, నోట్లో జీవ మరణాలు ఉన్నాయి. దేవుడు ఎలాగైతే చేశాడో మనం కూడా అలానే చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఈరోజు మనం ఉన్నది పలకడానికి మనం దేవుని బిడ్డలుగా
అది మన బాధ్యత పలకకుండా ఉండడానికి. లోకం ఏముంటుంది, నీ పరిస్థితి ఇదే, నువ్వు ఇలా ఉండాల్సిందే అంటది. వాక్యం ఏమంటుంది, లేదు లేదు, నువ్వు దాన్ని నోటితో పలుకు, యేసు నామంలో పలుకు, అది మారుతుంది. ఈరోజు నువ్వు లోకం పలికినట్టు పలుకుతావా, వాక్యం పలికినట్టు పలుకుతావా? చెప్పండి. ఈరోజు మీకు ఉన్న పరిస్థితిని పలకడానికి మీరు దేవుని పిల్లలుగా అవ్వలేదు. మనము ఉన్న పరిస్థితి పలకకూడదు. అందరు చెప్తారా, నేను చూసేదాన్ని బట్టి నేను కదలించబడను. అందరూ చెప్పండి, నేను నా కంటికి కనిపించేదాన్ని బట్టి నేను కదల్చబడను. ఐ ఆమ్ నాట్ మూవ్డ్ బై ఫీలింగ్స్. నేను దేవుని వాక్యం చేతే కదల్చబడతాను. నేను అది ధ్యానిస్తాను, నేను అదే పలుకుతాను, నేను అదే పొందుకుంటాను. నేను ఇదే పలుకుతాను, మళ్ళీ పలుకుతాం. ఆ విషయం మారేంత వరకు అది మనం పలకాలి. మారేంత వరకు మనం పలుకుతూనే ఉండాలి. నిన్ను వెర్రివాడు అనుకున్న, పోయినసారి చూసుకున్నాం మనం, యేసయ్య ఎలాగైతే మరణించిన వాళ్ళు లేపినప్పుడు యేసయ్యనే వెర్రివాడు అనుకున్నాడు. నిద్రపోతుందంటే అపహసించారు. చనిపోయినామా నిద్రపోతుందంటే అన్నాడు, యేసయ్యనే అపహసించారు. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాం. కానీ మీరు మనం ఉన్నది ఉన్నట్టు పలకడానికి వీలు లేదు. మన వెర్రి వాళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు, చేతకాని వాళ్ళు అనుకుంటారు. దేవుని పిల్లలు ఏదో భ్రమలో బతుకుతున్నానని అనొచ్చు. ఎందుకు, వాక్యం పలికినప్పుడు వెరితనంగానే ఉంటుంది. ఎందుకంటే ఏమనుంది, అది రెడీ, నశించుచున్న వారికి వెరితనం, రక్షణ లేని వారికి వెరితనం. కానీ సిలువని గూర్చిన వార్త, ఈ గ్రంథంలో సిలువని గూర్చిన వార్త ఏంటి? సిలువని గూర్చిన వార్త, నీకు విడుదల, నీకు స్వస్థత, నీకు ఆరోగ్యం, నీకు ఆశీర్వాదం. అర్థమవుతుందండి? సిలువని గూర్చిన వార్తలో నీకు ఏముంది? ఫినిష్డ్ వర్క్, అంటే సంపూర్తి చేయబడిన పని. నీ బతుకు కోసం, నీ పరలోక ప్రవేశం కోసం నువ్వేం చేయక్కర్లేదు. అదే సిలువని గురించి వార్త. ఈరోజు ఏమంటారు, నువ్వు కష్టపడాలి, నువ్వు చేస్తేనే వస్తుంది, నువ్వు చెయ్యి, కానీ ఫలితం దేవుడి నుంచి పొందుకో. విత్తనం నాటు, అభివృద్ధి దేవుడి నుంచి పొందుకో. కష్టపడు, ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకో. జనులు కష్టపడుతున్నారండి, బానిసత్వంలో ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు. నిన్ను బానిసగా కాదు, నిన్ను స్వతంత్రించాడు దేవుడు. స్వతంత్రించిన హృదయంలోకి, వైఖరిలోకి రావాలి. నేను బానిసన కాదు, దేవుడు నన్ను విడుదల చేశాడు. యేసును గూర్చిన వార్త నాలో ఉంది, ఈ సిలువను గూర్చిన వార్త నాలో ఉంది. అది జీవితంలో నాకు అన్నీ, ఏదైతే కోల్పోయానో పాపం ద్వారా, అవిధేయత ద్వారా, అవిశ్వాసం ద్వారా, అవన్నీ నాకు యేసు సిలువలో ఇచ్చాడు. అవి నేను ఇప్పుడు విశ్వాసంతో పలుకుతాను. అప్పుడు నేను విశ్వాసంతో పొందుకుంటాను. అవే నేను నా జీవిత శైలిగా నేను చేసుకుంటాను. హల్లెలూయా. అర్థమైందండి ఏమన్నా? ఈరోజు సిలువని గురించిన వార్త ఈ వాక్యంలో ఉంది. అది నువ్వు పలికినప్పుడు జనులకి వెర్రితనంగా ఉండొచ్చు, నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరీ దారుణం అయిపోతుంది. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను దేవుని వాక్యం మీద నిలబడ్డాను, నా పరిస్థితి మారబోతుంది. మనం వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏం మాట్లాడక్కర్లేదండి. మనము విశ్వసించి పలుకి పొందుకుంటాం అంతే. మన గదిలో, ప్రార్థనా గదిలో పొందుకుంటాం, మనం పనిచేసేటప్పుడు పలుకుతా పొందుకుంటాం, మనం నిద్రపోయే ముందు పలుకుతా పొందుకుంటాం, లెగవగానే పలుకుతా పొందుకుంటాం. అది వాక్యం. మనము అదే పనిగా మళ్ళీ 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 దేవుని వాక్యం పలుకుతాను. అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆయన పొందిన గాలిచి స్వస్థపడ్డాను, ఆయన పొందిన గాలిచి స్వస్థపడ్డాను, యేసునామములో స్వస్థపడ్డాను, ప్రతి ఒక్క అనారోగ్యం వెళ్ళిపోను గాక. అదే మళ్ళీ 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 పలకాలి. నేను తలగా ఉంటాను, తోకగా ఉండను. ఇప్పుడు నేను తలగా లేకపోయినా దేవుడు నన్ను తలగా తీసుకురాబోతున్నాడు. క్రీస్తు రక్షించబడిన ప్రతి ఒక్క అవసరం తీర్చబడిద్ది. నా అవసరాలు ఇప్పుడు తీర్చబడకపోయినా యేసయ్య నా అవసరాలు తీర్చబడతాడు. నేను ఆయన నడిపింపుకు తగ్గట్టుగా నేను లోబడినప్పుడు, నాటమన్నప్పుడు, ఇవ్వమన్నప్పుడు ఇస్తే దేవుడు ఆకాశవాకు వెళ్ళి పట్టజాంత విస్తరంగా దీవిస్తాడని నమ్ముతున్నాను. నేను క్షమించాలి, నేను ప్రేమించాలి అనే విషయాలు మనము నేర్చుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఓకే, మనము
అందరం కలిసి ఈ వాక్యాలు పలుకుదాం. అర్థమవుతుందండి? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను? మనము ఆ చీకటిని, మన బాధని చూసి అదే పలకకుండా దేవుని వాక్యాన్ని పలికినప్పుడు, యేసయ్య దేవుడు ఎట్లాగైతే పలికి వెలుగు మన వెలుగు కలిగిందో అలాగ మన జీవితంలో వెలుగు కడగాలంటే మనం వాక్యాన్ని పలికే విధానం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అందరూ కలిసి ఈ మాట నాతో కలిసి చెప్పండి. బలహీనుడు నేను బలహీనంగా ఉన్నప్పుడు అని దాని అర్థం. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను బలవంతునని పలుకుతాను. యేసు పొందిన గాయం చేత నేను స్వస్థత పొందున్నాను. యెహోవా నన్ను తలగా నియమించారు కానీ తోకగా నియమింపలేదు. నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉండను. తర్వాత నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక నేను వాడిని జయించి ఉన్నాను. కాబట్టి దేవుడికి నేను లోబడి ఉంటాను, సాతాన్ని ఎదిరిస్తాను. అప్పుడు వాడు నా యొద్ద నుంచి పారిపోతాడు. నేను ఎదిరించినప్పుడు నా కుటుంబం నుంచి పారిపోతాడు. నమ్ముట నా వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దిస్ స్లైడ్ ఆల్సో, ఇది కూడానా? ఓకే. దేవుడు మనల్ని ఇవ్వమన్నప్పుడు, మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాకిలి పటజాంత విస్తారంగా దీవిస్తాడంది. ఇది కూడా మనము ఒకసారి కలిసి చూద్దాం, ధ్యానిద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీరు ఇయ్యబడను. ఇప్పుడు మేము ఇస్తున్నామంటారు, డబ్బులు దేవుని మందిరంలో ఇస్తున్నామంటారు, కానీ క్షమించరు. దేవుడు నేను డబ్బులు ఇచ్చాను కదా, నన్ను ఎందుకు దీవించట్లేదు అంటారు. కాదు కదా, నువ్వు వెళ్ళి క్షమించు ముందు అంటాడు దేవుడు. అర్థమవుతండి? సో మనం క్షమిస్తున్నామా లేదా? డబ్బులు దేవుడు చెప్పినప్పుడు ఇస్తున్నాము కరెక్టే, కానీ క్షమిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. మీరు ఏ కొలతతో కొల్చరో ఆ కొలతతోనే మీకు మరలా కొల్చబడను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనే ఎడల విని వదిలేయకుండా నేను అనేక జనులకు అప్పిచ్చదను కానీ అప్పు చేయను. ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొనుట విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘమును నాతో పాలివారు కాలేదు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పనిది. ధనమును ఆశించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని ఆశించి చెప్పుచున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? డబ్బులు మీ నుంచి తీసుకోవాలని కాదు, కానీ మీ లెక్కకు ఏమన్నా ఇక్కడ విస్తారమైన ఫలము రావాలని ఆశించి చెప్పుచున్నాము. హల్లెలూయా. మీరు ఇచ్చినవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమై ఇష్టమైన యాగమై ఉన్నవి. తన ఐశ్వర్య ఓకే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుడు చివరిగా ఈ మాట చెప్పులో మనం ఇంకా ముగించుకుందాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ద్వేషిస్తాడా? సో దేవుడిని మనము ప్రేమించాలన్నా, దేవుడు మనల్ని ప్రేమించాలన్నా ఏం చేయాలి? ఉత్సాహంగా ఇచ్చు వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడని 2 కొరింథీ 9:7 ఉంది. కాబట్టి మనం రోజు వాక్యం పలికి మన చీకటిని ఎదిరించి దేవుని వెలుగు మన జీవితంలో కలగాలని దేవుడు కోరుతున్నాడండి. హల్లెలూయా. ఈ చిన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.